భారత దిగ్గజ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ గురించి అందరికీ తెలుసు. ఈయన ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన వ్యక్తిగా, రిలయన్స్ ఇండస్ట్రీ అధినేతగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇక వరల్డ్ వైడ్గా తన సామ్రాజ్యాన్ని విస్తరించి బిజినెస్ కింగ్గా ముఖేష్ అంబానీ కొనసాగుతున్నారు. అంతేకాకుండా దేశంలో అత్యంత సంపన్నులు గల కుటుంబం ఎవరిది అనే ప్రశ్నకు టక్కున చెప్పే పేరు కూడా అంబానీ ఫ్యామిలీదే. మరి అలాంటి విలాసవంతమైన జీవితం గడిపే అంబానీ ఫ్యామిలీ ఎవరికైనా కానుకలు ఇవ్వడంలో ఏమాత్రం వెనకాడని చాలా సందర్భాల్లో నిరూపించారు. తాజాగా ఇప్పుడు తమ కాబోయే కోడలికి మాత్రం అంబానీ ఫ్యామిలీ ఇచ్చే కానుక గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ వివరాల్లోకి వెళ్తే, ఎదుటివారికి కానుకలు ఇవ్వడంలో అంబానీ కుటుంబం తర్వాతే ఎవరైనా అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే త్వరలో ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీకి రాధికా మర్చెంట్కి మరికొద్ది రోజుల్లో వివాహం జరగనున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ వేడుకలు కూడా మొదలయ్యాయి. ఇందులో భాగంగానే తమకు కాబోయే కోడలు రాధికా మర్చెంట్కు అంబానీ కుటుంబం కోట్లు విలువ చేసే లగ్జరీ గిఫ్ట్స్ను అందించనున్నట్లు సమాచారం. అయితే ముఖేష్ అంబానీ, నీతా అంబానీ తమ కాబోయే కోడలు రాధికా మర్చెంట్కు వెండి లక్ష్మీ గణపతి గిఫ్ట్ హ్యాంపర్ అందించగా, ఈ గిఫ్ట్లో 2 సిల్వర్ తులసి పాట్స్, ఒక సిల్వర్ స్టిక్ స్టాండ్, ఒక లక్ష్మీ గణపతి విగ్రహం ఉన్నాయి. వీటితో పాటు తెల్లటి పూలు, ఇతర నగలతో కలిపి ఈ గిఫ్ట్ హ్యాంపర్ ఉంది. మరోవైపు రాధికా మర్చెంట్కు వారి ఎంగేజ్మెంట్ డే సందర్భంగా ముఖేష్ అంబానీ ఖరీదైన బెంట్లీ కారు ఇచ్చారు. దీని ఖరీదు 4.5 కోట్లు ఉంటుంది. మన దేశంలో అంతటి లగ్జరీ కార్ అనేది చాలా తక్కువ మందికి మాత్రమే ఉంది. అందులో మన సెలబ్రిటీస్ అయిన విరాట్ కోహ్లీ, ఆమీర్ ఖాన్, అభిషేక్ బచ్చన్ వంటి వారి వద్ద మాత్రమే ఈ కారు ఉంది. అలాగే ముఖేష్ అంబానీ మేనకోడలు ఇషేతా సల్గావోకర్ కాక్టైల్ పార్టీకి వచ్చిన రాధికా మర్చెంట్ అత్యద్భుతమైన ముత్యాలు, వజ్రాల హారంలో కనిపించారు. పైగా ఆ నెక్లెస్ తమకు కాబోయే అత్తగారు నీతా అంబానీకి చెందినదిగా సమాచారం. వివాహ కానుకగా తన డైమండ్ చౌకర్ను రాధికా మర్చెంట్కి నీతా అంబానీ అందించినట్లు తెలుస్తోంది. కాగా గతంలో సోనం కపూర్ వెడ్డింగ్ రిసెప్షన్లో కూడా నీతా అంబానీ అదే నెక్లెస్ ధరించడం గమనార్హం. మరి కాబోయే కోడలికి అత్యంత ఖరీదైన కానుకలను అందజేసే అంబానీ ఫ్యామిలీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.